హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. ఈరోజు మనం 6 to 7 years బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాము. చూస్తున్నారు కదండి, ఈ ఫ్రాక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ఫ్రిల్ హ్యాండ్స్ ఇదంతా కూడాను కటింగ్ చూపిస్తున్నాను చాలా క్లియర్గా, ఎక్కడ మిస్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను 1/2 మీటర్ తీసుకున్నాను, అంటే మెయిన్ బాడీ కోసం 1/2 మీటర్ తీసుకున్నాను. ఇక్కడ మనకు కావాల్సింది వచ్చేసి 11 ఇంచెస్. 11 ఇంచెస్ మనకి లెంత్ కావాలి. నేను 12 ఇంచెస్కి డ్రా చేస్తున్నాను, ఎందుకంటే పై వైపున ఒక 1/2 ఇంచు, కింది వైపున ఒక 1/2 ఇంచు మనకి మార్జిన్ వెళ్ళిపోతుంది కదండి. అందుకని 1 ఇంచ్ ప్లస్ చేస్తున్నాను. మీ పాప బాడీ మెజర్మెంట్ పై వైపున ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ నేను 5 ఇంచెస్ నేను షోల్డర్ తీసుకుంటున్నానండి. 5 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను. 5.5 ఇంచ్ నేను కిందికి ఆర్మ్ డౌన్ అనేది తీసుకుంటున్నాను. 6.5 వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు కింది వైపును కూడా అదే 6.5 మనకి డ్రా చేసి, మీరు 1.5 ఇంచ్ మార్జిన్ తీసుకుంటే 1.5 ఇంచు, 2 ఇంచెస్ తీసుకుంటే 2 ఇంచెస్కి ఇలా మనం లైన్ డ్రా చేసుకుందాం. ఆర్మ్ డౌన్ వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, 5.5 తీసుకున్నాను ఏంటి అని. పై వైపున మనకి ఒక 1/2 ఇంచు షోల్డర్ డౌన్ అవుతుంది కదండి, అందుకని అనమాట. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఇలా బాక్స్ షేప్ మనం డ్రా చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 2.2 లైన్స్ తీసుకున్నాను. 2.2 లైన్స్ మన నెక్ గ్యాప్ తీసుకున్నాను. డీప్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, డీప్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇలా మనం బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇలాంటి కర్వ్ స్కేల్తో ఇలా మనం డ్రా చేసుకుందాము. నేను రౌండ్ డ్రా చేయట్లేదు, జస్ట్ వీ షేప్ అంతే. జస్ట్ కర్వ్ వీ షేప్ తీస్తున్నాను నెక్ నేను. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి కింది వైపున ఆర్మ్ వైపుకి డౌన్ రావాలన్నమాట. ఎంత డౌన్ రావాలి? ఒక 1/2 ఇంచ్ డౌన్ వస్తే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా. ఇలా 1/2 ఇంచ్ డౌన్ చేసిన తర్వాత ఇలా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఇలా మనం క్రాస్ తీసుకొని ఇక్కడ ఆర్మ్ దగ్గర ఈ 1.5 ఇంచ్ దగ్గరికి మనం ఇలాగ లైన్ అనేది డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండింగ్ కరెక్ట్గా వచ్చిందో చెక్ చేసుకుందాం. మనకు కావాల్సినంత ఆర్మ్ రౌండింగ్ అయితే వచ్చేసింది 5.5. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. మనం నెక్ ఇక్కడ కట్ చేయట్లేదు, మీరు గమనించండి. ఎందుకంటే మనం ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మనం డ్రా చేస్తాం కాబట్టి నెక్ నేను కట్ చేయట్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర మనము ఒక 1 ఇంచ్ ఇలాగ ఫస్ట్ వచ్చేసి ఈ లైన్ డ్రా చేయాలి. అంటే ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ని ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మనం చూసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర మనం లైన్ డ్రా చేయాలన్నమాట. ఇప్పుడు ఈక్వల్గా ఉండేలాగా బ్యాక్ ఫ్రంట్ ఒక లైన్ డ్రా చేశాను, చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. నెక్ దగ్గర కూడా అలా మార్క్ చేశాను. నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నామండి. ఈ 1 ఇంచ్ వచ్చేసి మనం జిప్ కోసం లేదా ఉక్సులు పట్టి ధరలు పట్టి వేస్తే దానికోసం అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ మొత్తం కట్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫాస్ట్గా మనం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ దగ్గర మనము చంక దగ్గర కర్వ్ తీయాలి. ఇదిగోండి ఇలాగా. ఈ ఆర్మ్ దగ్గర మనము ఒక 1/2 ఇంచు, అంటే ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ, 1/2 ఇంచ్ కన్నా ఒక 3 లైన్స్ అనుకోండి. అలా మనం ఈ చంక దగ్గర లోతు తీయాలి. అలాగే ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా కటింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇదిగోండి ఇలాగా. ఇక్కడ స్టిచ్చింగ్లో కూడా మీరు కటింగ్ చూసినంత మాత్రానే కాదండి, స్టిచ్చింగ్ కూడా ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రాక్ మొత్తం స్టిచ్చింగ్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు మనకి టోటల్ లెంత్ ఎంత కావాలి? ఫ్రాక్ వచ్చేసి 37. నేను లాంగ్ ఫ్రాక్ బేబీకి తీసుకుంటున్నాను కాబట్టి
పై వైపున 11 ఇంచెస్ మనం మైనస్ చేస్తే మనకి 26 వచ్చిందనమాట. యాజ్ ఇట్ ఈజ్ 26ని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను అనమాట. అంటే ఇది లైనింగ్ కదండి, లైనింగ్ అలాగే సాటిన్ మనకి ఎంత కావాలో అంతే డ్రా చేయాలి. అదే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకొక 1/2 ఇంచు లేదా 1 ఇంచ్, ఎందుకంటే కింది వైపు నేను ఇక్కడ స్టిచెస్ లేదు కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటాను అనమాట. లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇలా సాటిన్ని కూడా కట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇందాక చెప్పిన లాగానే కట్ చేయాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేయాలి. ఇందాక మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, ఇలా సాటిన్ లైనింగ్ మీద పెట్టి అడ్జస్ట్ చేస్తూ కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి, సాటిన్ కదా పదే పదే మనకి జారుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుందాం. అలాగే బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా కూడా ఇలాగే కట్ చేసుకుందాము. స్టిచ్చింగ్ వీడియో అస్సలు మిస్ కాకండి, ఎందుకు పదే పదే చెప్తున్నానో ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ స్టిచ్చింగ్ కూడా పూర్తిగా చూడగలిగితేనే మీకు ఫ్రాక్ మొత్తం అర్థమవుతుందన్నమాట. ఇక్కడ ఇలాగైతే నార్మల్గా ఇలా వేస్తుంటాం కదండి, ఇప్పుడు నేను ఇలా ఉల్టా పెట్టేశాను అనమాట. అంటే వర్క్ నేను పై వైపు నుంచి కింది వైపుకి వస్తున్నట్లుగా ఈ తీగలు అంటే ఈ లతలు ఈ ఫ్లవర్స్ ఇలా ఉండాలి అని చెప్పేసి నేను ఇలా కటింగ్ చేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా కటింగ్ చేసుకోండి, నో ప్రాబ్లం. చూస్తున్నారు కదా ఇలా వస్తుందన్నమాట డిజైన్. ఇప్పుడు బ్యాక్ కూడా ఇలాగనే కట్ చేసుకుందాం. నా ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.